ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని తెలియజేసే సూచనలేంటో ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు. ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్తుంటారు. అయితే చాలామంది దీనిని నమ్మరు. కానీ దైవ కటాక్షాన్ని, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు. అయితే వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే సూచనలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. ఒకవేళ దేవతలు గనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే, దైవానుగ్రహం మీద ఉన్నట్లయితే, ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు, మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు అంటుంటారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం. వంటగదిలో, పూజ గదిలో మూలలలో బల్లులు తిరగడం సహజం. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే, ఎక్కువగా బల్లులు కంటికి కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు అంటుంటారు. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. దేవతలు గనుక మన ఇంట్లో చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడి ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు అమ్మవారి ఆశీస్సులు మనకి పూర్తిగా లభిస్తాయి. నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మంచి సువాసన వస్తుంది. మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరీ కాగపెడుతూ ఉంటాము. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి. కానీ అలా పాలు పొంగిపోయాయని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని అర్థం. ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై దైవానుగ్రహం ఉందని భావించాలని పండితులు అంటుంటారు. అలాగే ఇవన్నీ జరిగినా కనిపించినా మన ప్రవర్తన సద్బుద్ధితో ఉండాలని, అప్పుడే మన ఇంట్లో మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.